రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ గా మారాడు. తర్వాత యష్ వచ్చి పాన్ ఇండియాని కబ్జా చేశాడు. కట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో పుష్పరాజ్ వచ్చి పాగా వేశాడు. తర్వాతే RRR వచ్చింది. ఎన్టీఆర్ చరణ్ పేరు గ్లోబల్ గా రీసౌండ్ చేసింది. ఇలా లెక్కేస్తే ఇప్పటి వరకు సౌత్ నుంచి 5గురు పాన్ ఇండియా హీరోలు వచ్చారు. అందులో 4 తెలుగు స్టార్లే ఉన్నారు. నెక్స్ట్ ఎవరంటే మొన్న తండేల్ టైంలో నాగచైతన్య పేరు వినిపించింది. అడవిశేష్ నుంచి నిఖిల్ సిద్ధార్థ్ వరకు పాన్ ఇండియా హిట్లొచ్చినా వీళ్ళెవరూ పాన్ ఇండియా హీరోలు అనిపించుకోలేకపోయారు. విజయ్ సేతుపతికి హిట్లు పడ్డా పాన్ ఇండియా ఇమేజ్ రాలేదు. మరి నెక్స్ట్ ఎవరు? ఈ ప్రశ్నకే రౌడీ స్టార్ సమాధానం చెబుతాడా? అసలే అడ్రస్ లేకుండా పోయిన తనకి పాన్ ఇండియా ఇమేజ్ సీనుందా? హావ్ ఎ లుక్. పాన్ ఇండియా మొనగాళ్ల లిస్టు హోల్డ్లో పడింది. కొత్త పాన్ ఇండియా మొనగాడి రాక మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. 10 ఏళ్ల క్రితం బాహుబలితో రెబల్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేశాడు. బాహుబలి 2, సాహో, సలార్, కల్కి ఇలా 5 పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు. తన దారిలోనే యాష్ KGF 2 భాగాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప 2 భాగాలతో తర్వాత బన్నీ పాన్ ఇండియా లెవెల్లో పాతుకుపోయాడు. ఇక RRRతో ఎన్టీఆర్, చరణ్ గ్లోబల్గా గుర్తింపు తెచ్చుకుంటే తారక్ దేవర్తో పాన్ ఇండియా మూవీ మాస్ కింగ్ అనిపించుకున్నాడు. మరి ఆ తర్వాత ఎవరనే ప్రశ్నకి సమాధానం లేదు. తెలుగు నుంచి అయితే కార్తికేయ 2తో నిఖిల్, హనుమాన్తో తేజ సజ్జా, మేజర్గా అడవిశేష్కి పాన్ ఇండియా హిట్లు వచ్చాయి. కానీ నోయేజ్ ఒక్కరంటే ఒక్కరు పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. హిట్తో పాటు మార్కెట్ని కాపాడుకుంటేనే పాన్ ఇండియా హీరో అనిపించుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ విషయంలో రామ్ చరణ్ కూడా ఆచార్య, గేమ్ చేంజర్ ఫెయిల్యూర్స్తో టెన్షన్ పడుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం రాజమౌళి పుణ్యమాని పాన్ వరల్డ్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతున్నాడు. కానీ ఈలోపే పాన్ ఇండియా 6వ హీరోగా విజయ్ దేవరకొండ ఎస్టాబ్లిష్ అవుతాడా? తన కింగ్డమ్తోనే పాన్ ఇండియా స్టేటస్ దక్కుతుందా? ఇవే డౌట్లు తన ఫేట్ని మార్చబోతున్నాయి. ప్రభాస్ తర్వాత నిజానికి ఎవరైనా పాన్ ఇండియా కింగ్ అవ్వాలంటే అది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండనే. ఎందుకంటే తన అర్జున్ రెడ్డి మరో భాషలో డబ్ కాకున్నా పాన్ ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగేలా చేసింది. గీతా గోవిందం కూడా అలానే తన రీచ్ పెంచింది. కానీ లైగర్ డిజాస్టర్తో పాన్ ఇండియా సంగతి అటుంచితే టాలీవుడ్లోనే అడ్రస్ గల్లంతైంది. కాకపోతే తన మీద నార్త్తో పాటు సౌత్లో మిగతా రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఇలాంటి టైంలో ఒక్క పాన్ ఇండియా హిట్ పడినా విజయ్ తలరాతే మారుతుంది. తమిళ స్టార్ విజయ్ దళపతి, బీస్ట్, లియో ఇలా అన్ని డిజాస్టర్లు అవడంతో తనకి పాన్ ఇండియా సీన్ రాలేదు. విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవెల్లో మహారాజా హిట్ పడినా ఎందుకో తనకి ఆ క్రేజ్ రావట్లేదు. కరెక్ట్గా చెప్పాలంటే రౌడీ స్టార్స్కి నెక్స్ట్ పాన్ ఇండియా హీరో అయ్యే క్రేజ్ అవకాశాలున్నాయి. కానీ సింగిల్ హిట్ కోసం తను తలకిందులుగా తపస్సు చేయాల్సి వస్తుంది. కింగ్డమ్ తన ఫేటు మారుస్తుందని ఆశపడటం తప్ప గతంలో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు కనిపించకుండా పోతుంది.